హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విజన్ కాంపిటేటివ్ వరల్డ్. ఈ వీడియోలో సింపుల్ ఇంట్రెస్ట్ పార్ట్ 2 గురించి మాట్లాడుకుందాము. ఇది సింపుల్ ఇంట్రెస్ట్‌లో ఆల్రెడీ మనం నేర్చుకున్న ఫార్ములా I = PTR/100. I = PTR/100. దీంట్లో ఒక్కొక్కసారి మనకి టీ అండ్ ఆర్ అంటే టైము, రేటు దీని మీద డిపెండ్ టైం అనేది మనకి ఎన్ని ఇయర్స్‌కి ఇచ్చాడో చూసుకొని దాన్ని రేట్ అనేది 1 ఇయర్‌కి టోటల్ చెక్ చేసేసుకుంటే గనక మనం 1 ఇయర్‌కి క్యాలిక్యులేట్ చేసేసుకోగలిగితే గనక ఈజీ ప్రాసెస్ అయిపోతుంది. అలానే ఒక్కొక్కసారి టైము, రేటు మల్టిప్లికేషన్ ఎంతైతే అవుతుందో దాన్ని 100లో క్యాన్సిలేషన్ కూడా ఈజీగా చేసామనుకోండి ఇంకా ఈజీ అయిపోతుంది. అంటే ఫార్ములా మొత్తం వేయకుండానే ముందుగానే క్యాలిక్యులేషన్ అయిపోతుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ టైం అనేది ఒక 5 ఇయర్స్ ఇచ్చేసి రేట్ అనేది ఒక 4% అన్నాడు అనుకోండి. 5 × 4 ఎంత అవుతుంది? 20. 20 అనేది 100లో 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే P/5 అనేది వేసుకుంటే కనుక డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇలా కూడా సాల్వ్ చేసే అవకాశం ఉంది. ఓకే, సో ఇందులో కొన్ని క్వశ్చన్స్ చూద్దాము. అందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ₹1000 ఈజ్ ఇన్వెస్టెడ్ at 5% per annum సింపుల్ ఇంట్రెస్ట్. సో ₹1000ని 5% per annum చొప్పున సింపుల్ ఇంట్రెస్ట్కి ఇన్వెస్ట్ చేస్తారంట. అందులో ఇఫ్ ద ఇంట్రెస్ట్ ఈజ్ యాడెడ్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్టర్ ఎవ్రీ 10 years. సో 10 years అయ్యేసరికి ఏమవుతుందంటే ఎంత ఇంట్రెస్ట్ వచ్చిందో అది కూడా ప్రిన్సిపల్ అమౌంట్లో యాడ్ చేసేసి దాని మీద మనకి మళ్ళీ ఇంట్రెస్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, అయితే ద అమౌంట్ విల్ బికమ్ 2000 ఆఫ్టర్. ఓకే, అంటే అమౌంట్ అనేది 2000 ఎప్పటికి అవుతుంది? మనం 10 ఇయర్స్కి యాడ్ చేయాలనుకుంటున్నాం కదా. యాడ్ చేసిన తర్వాత ఎంత ఇంట్రెస్ట్ ఇంకా వస్తూ ఉంటే టోటల్ మనకి 1000తో పాటు ఇంట్రెస్ట్ కూడా కలిపి ఎంత 2000 అవుతుంది అని అడుగుతున్నాడు. 2000 ఎప్పటికి అవుతుంది అని అడుగుతున్నాడు. ఓకే, సో మనకి ఫస్ట్ ఇచ్చిన వాల్యూ ఎంత? ₹1000. రేట్ ఎంత? 5%. ఎన్ని ఇయర్స్కి యాడ్ అవుతుంది అంటే 10 ఇయర్స్కి యాడ్ అవుతుంది. సో 5% చొప్పున ఇచ్చాడు కాబట్టి 10 ఇయర్స్కి ఎంత అవుతుంది క్యాలిక్యులేట్ చేయండి. 10 ఇయర్స్ అంటే ఇక్కడ 10 × 5 అంతా 50. 1000/50 వేసామనుకోండి. ఓకే, అంతే కదా. ఓకే, యాక్చువల్గా 1000 అనేది 50 అనేది 100లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 1000/2 వేస్తే కనుక మనకి ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? ఇంట్రెస్ట్ వచ్చేసి 500 అవుతుంది. ఓకే, అంటే 10 ఇయర్స్కి 500 అయింది. మనకి దీన్ని తీసుకొచ్చి ప్రిన్సిపల్కి యాడ్ చేసేయాలి. ప్రిన్సిపల్కి యాడ్ చేసామనుకోండి ఎంత అయినట్టు? 1500. ఈ 1500 అనేది 10 ఇయర్స్ తర్వాత ఇంట్రెస్ట్ కూడా యాడ్ అయితే వచ్చిన అమౌంట్. ఇప్పుడు దీనిపైన 5% ఇంట్రెస్ట్ చొప్పున యాడ్ చేసుకుంటూ వెళ్తే ఓకే ఎన్ని ఇయర్స్కి ₹2000 అవుతుందని అడుగుతున్నాడు. ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ 2000కి ఈ 1500కి డిఫరెన్స్ ఎంత ఉందో చూడండి. 500. ఓకే, ఈ 500 అనేది మనం ఎన్ని ఇయర్స్లో రాగలుగుతుందో చూడండి. ఎంత చొప్పున? 5% చొప్పున కదా. ఈ 1500కి 5% ఎంత అవుతుంది? ₹75 అవుతుంది. ఓకే, ఈ ₹75 చొప్పున ఎన్ని ఇయర్స్కి 500 మనకి రాగలుగుతుంది? సపోజ్ ఇంటూ 6 చేసామనుకోండి 450 అవుతుంది. ఓకే, అది ఇంటూ 7 చేస్తే ఏమవుతుంది? దీనికి 75 యాడ్ అవుతుంది కాబట్టి 525 అయిపోతుంది. మనకు 500 కావాలి అంటే 7 చేస్తే ఎక్కువ అయిపోతుంది, 6 చేస్తే తక్కువ అవుతుంది. కంపల్సరీ 6 కంటే ఎక్కువ ఉంటుంది, 7 కంటే తక్కువ ఉంటుంది. బట్ ఆల్రెడీ ఇక్కడ 10 ఇయర్స్ చేసాం కదా. ఈ 10 + 6 ఎంత? 16. అంటే ఆన్సర్ 16కి 17కి మధ్యలో ఉంటుంది కాబట్టి 16 2/3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 6000 becomes 7200 in 4 years at certain rate of simple interest. ఓకే, రేట్ అనేది ఇవ్వలేదు బట్ మనకి టోటల్ అమౌంట్ ఎంత అవుతుంది అనేది ఇచ్చాడు. అయితే ఇక్కడ మనకి
6000 అనేది 7200 4 ఇయర్స్లో అవుతుంది. అంటే 1 ఇయర్కి ఎంత అవుతుందో క్యాలిక్యులేట్ చేయండి. అలాగే ఇంకేం ఇచ్చాడు, ఇఫ్ ద రేట్ బికమ్స్ 1.5 టైమ్స్, అంటే రేట్ ఎంత వచ్చిందో దానికి 1.5 టైమ్స్. ఓకే, 1.5 టైమ్స్ ఇట్ సెల్ఫ్, అంటే 1.5 టైమ్స్ పెరిగితాయి. ఓకే, ద అమౌంట్ ఆఫ్ ద సేమ్ ప్రిన్సిపల్ ఇన్ 5 ఇయర్స్. ఓకే, సేమ్ ప్రిన్సిపల్ మీద 5 ఇయర్స్కి అమౌంట్ ఎంత అవుతుంది అడుగుతున్నాడు. ఇప్పుడు మనకి 6000 ఇచ్చాడు, 7200 అనేది అమౌంట్ అయింది. సో 7200లోంచి 6000 తీసేశారనుకోండి, ఎంత? 1200. ఇది ఎన్ని ఇయర్స్కి? 4 ఇయర్స్కి. బై 4 చేస్తే ఎంత అవుతుంది? 300. అంటే 1 ఇయర్కి ఎంత వస్తుంది? 300 ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. 1 ఇయర్కి 300 ఇంట్రెస్ట్ అనేది 6000 మీద. అంటే మనం ఎంత క్యాలిక్యులేట్ చేయవచ్చు చూడండి. 10% అయితే మనకి ఒక 0 తీసేస్తే 600 అవుతుంది. అదే బై 2 చేస్తే 5% వచ్చేస్తుంది కాబట్టి 300, అంటే మనకి 5% అనేది వచ్చింది. ఓకే, సో ఇంట్రెస్ట్ రేట్ అనేది 5% అయింది. ఇప్పుడు ఈ 5%కి ఇంటూ 1.5 టైమ్స్ అన్నాడు కాబట్టి, సో 1.5 కాబట్టి టోటల్ ఎంత అవుతుంది? రేట్ అనేది 7.5% అయింది. మనకి ఎన్ని ఇయర్స్ కావాలి? 5 ఇయర్స్కి కావాలి. ప్రిన్సిపల్ ఎంత? 6000 ఇంటూ 5 ఇయర్స్ ఇంటూ 7.5 బై 100. ఓకే, ఈ 7.5 బై 100 కాబట్టి 75గా మార్చుకొని ఇంకొక 0 వేసుకోవచ్చు కదా. సో ఇంకొక 0 వేసుకుంటే ఈ 3 zeros ఈ 3 zeros క్యాన్సిల్ అయిపోతాయి. ఇప్పుడు మనకి 6 × 5 × 75. ఓకే, 6 × 5 అంటే ఎంత అవుతుంది? 30. 30 × 75 0. 375 అంటే ఎంత అవుతుంది? 225. 225 అంటే 2250 అనేది మనకి ఇంట్రెస్ట్ అవుతుంది. ఈ 2250 అనేది 6000కి యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 6000 ప్లస్ 2250 ఎంత అవుతుంది? 8250 ఈజ్ ద ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. చూడండి. ఇప్పుడు ఇఫ్ ద యాన్యువల్ రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఇంక్రీజెస్ ఫ్రమ్ 10% to 12%, ఏ మ్యాన్స్ ఇయర్లీ ఇన్కమ్ ఇంక్రీజెస్ 1250 రూపీస్. హిస్ ప్రిన్సిపల్ ఈజ్. సో అంటే ఏమడిగాడు? సంవత్సరానికి ఇంట్రెస్ట్ రేట్ అనేది 10% నుంచి 12.5%కి ఇంక్రీజ్ అయితే, అంటే ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయింది? 2.5%. మనకి ఒరిజినల్ 10% ఇంక్రీజ్ అయింది 12.5%కి, అంటే 2.5% అనేది ఇంక్రీజ్ అయింది. మనకి అమౌంట్ ఎంత ఇంక్రీజ్ అయింది? 1250 ఇంక్రీజ్ అయింది. ఓకే, అంటే మనం 1% అయితే ఎంత అవుతుంది చూడండి. ఫస్ట్ 1250 బై 2.5%. ఓకే, 1% ఎంత అవుతుంది? ఇందులో క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది? 500 వస్తుంది. ఓకే, అంటే 1% 500 అయిందంటే 100% ఎంత అవుతుంది? జస్ట్ 2 zeros యాడ్ చేస్తే సరిపోతుంది. సో 100% ఈజ్ ద ప్రిన్సిపల్ అవుతుంది. సో అంటే 50,000. సో 50,000 ఈజ్ ద ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూసారనుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది? ఏ మ్యాన్ టుక్ ఏ లోన్ ఫ్రమ్ బ్యాంక్. సో బ్యాంక్ నుంచి ఒక లోన్ తీసుకున్నాడు ఒక ఆయన. అది 12% per annum అట్ సింపుల్ ఇంట్రెస్ట్. ఓకే, సంవత్సరానికి 12% ఇంట్రెస్ట్. ఆఫ్టర్ 3 years he had pay 5400 as interest ఓన్లీ ఫర్ ద పీరియడ్. ఓకే, 3 yearsకి ఎంత పే చేశాడంట? 5400 ఇంట్రెస్ట్ పే చేశాడు. ద ప్రిన్సిపల్ అమౌంట్ బారోడ్ బై హిమ్ వాజ్. ఓకే, ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇక్కడ ఎంత పే చేశాడు? 5400 అంటే 5400. ఎన్ని ఇయర్స్కి? 3 yearsకి. అంటే 1 yearకి ఎంత అవుతుంది? 1800. ఓకే, ఇది 1 yearకి ఎంత పర్సెంట్ చెప్పిన? 12% చెప్పిన. సో 12% అనేది 1800 అయిందంటే మనకి ఎంత కావాలి? 100% కావాలి. అంటే 1800 × 100
బై 12. 12 ఇందులో ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 150 టైమ్స్. సో 150 ఇంటూ 100 ఎంత అవుతుంది? 15,000. సో 15,000 ఇస్ ద ప్రిన్సిపల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్లో ఏ మ్యాన్ లాసెస్ 55 రూపీస్ 50 పైస్ ఇయర్లీ వెన్ ద యాన్యువల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫాల్స్ ఫ్రమ్ 11.5% టు 10%. హిస్ క్యాపిటల్ ఈజ్. సో ఇక్కడ ఏంటంటే ఒక పర్సను యాన్యువల్ రేట్ అనేది 11.5 నుంచి 10%కి పడిపోతే ఎంత లాస్ అవుతున్నాడంట? 55 రూపీస్ 50 పైసలు లాస్ అవుతున్నాడు. అయితే ఇతను ఒరిజినల్ క్యాపిటల్ అంటే ప్రిన్సిపల్ ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ ఫస్ట్ రేట్ డిఫరెన్స్ చూడండి. రేట్ డిఫరెన్స్ చూసారనుకోండి ఎంత ఉంది? 11.5 నుంచి 10 తీసేస్తే జస్ట్ 1.5, అంటే జస్ట్ 1.5 రేట్ అనేది మనకి డిఫరెన్స్ ఉంది. అమౌంట్ ఎంత డిఫరెన్స్ ఉంది? 15.50. సో 55.50. ఓకే, 55.50ని ఇక్కడ మనం 1.5 తోటి క్యాలిక్యులేట్ చేస్తామనుకోండి. 1.5 ఓకే ఇంటూ 1.5% కదా, 100. అంటే 1.5% ఇంత అయితే ఇంత డిఫరెన్స్ వస్తే మనకి 100% ఎంత కావాలి, అంతే కదా. సో ఇప్పుడు దీని నుంచి 1.5 ఇక్కడ 50 మనం ఇక్కడ ఒక పాయింట్ తీసేసాం అనుకోండి, అంటే ఇది 15 చేసుకోవచ్చు. ఓకే, ఇది 555. ఓకే, 555.0 అంటే పాయింట్ తర్వాత 0 అనేది మనకి ఉండదు కాబట్టి 555. 555లో 15 అనేది ఎన్నిసార్లు పోతుంది? క్యాన్సిల్ అవుతుంది. 15 3s 45, ఇంకా 10 ఉంది 105, అంటే 15 7s 37. సో 37 ఇంటూ 100 3700. సో ఇక్కడ ఇచ్చిన క్యాపిటల్ అనేది ఎంత అవుతుంది? 3700 అనేది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ఏ సెర్టన్ టైమ్ ద రేషియో ఆఫ్ certain principal and the simple interest obtained from in the ratio 10:3. ఓకే, ప్రిన్సిపల్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, వాటి రేషియోస్ ఇచ్చాడు. అట్ 10% ఇంట్రెస్ట్ పెర్ యానం. సో 10% ఇంట్రెస్ట్ రేట్ ఇచ్చాడు. ద నంబర్ ఆఫ్ ఇయర్స్ ద మనీ వాజ్ ఇన్వెస్టెడ్ ఈజ్. సో ఎన్ని ఇయర్స్ మనీ ఇన్వెస్ట్ చేశాడు అని అడుగుతున్నాడు. అంటే ఇక్కడ యాక్చువల్గా మనకి 10:3 అనేది ఇది ప్రిన్సిపల్ అయింది, ఇది ఇంట్రెస్ట్ అయింది. ఎంత రేట్ దగ్గర? 10% దగ్గర. ఓకే, ఇక్కడ నేను ఇది 100 రూపీస్ వేసుకున్నాను అనుకోండి. 100 రూపీస్ దగ్గర ఇక్కడ మనకి 10%కి ఎంత వస్తుంది? యాక్చువల్గా 10 వస్తుంది. ఓకే, అప్పుడు ఇది 10:1 రేషియో అవుతుంది. బట్ ఇక్కడ 10:3 రేషియో ఉండాలి. అంటే 10:1 రేషియోని మనం ఎంతతో మల్టిప్లై చేస్తే 3 రేషియో వస్తుంది? 3 తోటి మల్టిప్లై చేస్తే వస్తుంది. అంటే 100 రూపీస్కి 30 రూపీస్ ఇంట్రెస్ట్ రావాలి. 100 రూపీస్కి 30 రూపీస్ ఇంట్రెస్ట్ రావాలంటే అది 10% చొప్పున కంపల్సరీ 3 ఇయర్స్ ఇన్వెస్ట్ చేయాలి. అంటే ఆన్సర్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రేషియో ఆఫ్ ద ప్రిన్సిపల్ అండ్ ద అమౌంట్ ఆఫ్టర్ 1 year ఈజ్ 10:12. ఓకే, ఒక సంవత్సరం తర్వాత రేషియో ఆఫ్ ద ప్రిన్సిపల్ అండ్ అమౌంట్ అంటే ఏంటి? ఇంట్రెస్ట్తో కలిపిన ప్రిన్సిపల్ని అమౌంట్ అంటాం. దెన్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం ఈజ్. ఏమడిగాడు? ఇక్కడ మనకి 10 ప్రిన్సిపల్ అనేది 10 పాయింట్స్ ఇస్తే ఇంట్రెస్ట్తో కలిపిన అమౌంట్ అనేది టోటల్ 12 పాయింట్స్ ఇచ్చాడు. అంటే ఇక్కడ దీన్ని 1 yearకి డిఫరెన్స్ 1 yearకి ఇచ్చేసాడు కాబట్టి మనం ఇంకా ఇయర్స్ ఏం చూసుకోవాల్సిన పని లేదు. ఇది 100 రూపీస్ అనుకోండి. ఓకే, అంటే ఇక్కడ ఎంత వస్తుంది? 120 రూపీస్ వస్తుంది. ఓకే, 1 yearకే కాబట్టి ఎక్స్ట్రాగా ఎంత వచ్చింది? 20 రూపీస్ వచ్చింది. సో కంపల్సరీ పర్సంటేజ్ ఎంత అవుతుంది? 20%. నెక్స్ట్ క్వశ్చన్. On certain sum, the simple interest at the end of 6 1/4 years become 3/8 of the sum.
ఓకే, ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈస్. సో ఇక్కడ ఏం అడుగుతున్నాడు, 3/8 ఆఫ్ ద సమ్. అంటే మనకి 6/1/4 ఇయర్స్కి సమ్లో 3/8 పార్ట్ ఇంట్రెస్ట్గా వచ్చిందంట. అంటే ఇప్పుడు మనం రేట్ ఫైండ్ అవుట్ చేయాలి. సపోజ్ 100 రూపీస్ ఉందనుకోండి, 100 ఇంటూ 3/8 అనేది ఇంట్రెస్ట్ అవుతుందన్నమాట. అలాగే అదే ఎన్ని ఇయర్స్కి, 6/1/4. 6/1/4 అంటే మనం ఎలా రాసుకోవచ్చు, 4 ఇంటూ 6 24 ప్లస్ 1 25/4గా రాసుకోవచ్చు. మనకి ఇక్కడ ఎంత అమౌంట్ అంటే ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు, 3/8 ఇచ్చాడు. 3/8 ఇంట్రెస్ట్ ఇచ్చాడు. మనం రేట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, రేట్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి రేట్ పర్సంటేజెస్లో ఉంటుంది, 100కి చేయాలి కంపల్సరీ. ఇక్కడ 3/8 ఆఫ్ ఎక్స్. ఓకే, అయితే ఇది ఎంత, టైం ఎంత, 6/1/4 అంటే 25/4 అనుకున్నాం. 25/4 ఇదేంటి, ఇంట్రెస్ట్ కదా, ఇంట్రెస్ట్ కాబట్టి కంపల్సరీ దీన్ని ఇక్కడ ఇచ్చిన టైం తోటి డివైడ్ బై చేసామనుకోండి. ఓకే, టైం తోటి డివైడ్ బై చేస్తే ఎంత వస్తుంది, 3/8 బై 25/4 అంటే ఇంటూ 4/25 అవుతుంది. ఓకే, ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, ఈక్వల్ టు 3/50. సో 3/50, 50 అనేది 3 అనేది 50లో ఎన్ని టైమ్స్ అవుతుంది అంటే ఎంత పర్సెంట్ అవుతుంది. లేదా దీన్ని పర్సంటేజెస్ కాబట్టి దీన్ని ఏం చేస్తారంటే 100కి రాసుకున్నారనుకోండి, 15 2 చేస్తేనే ఇంటూ 2 చేస్తేనే కదా 100 అవుతుంది. అంటే పైన కూడా ఇంటూ 2 చేయండి, ఎంత, 6. సో కంపల్సరీ 6%. లేదు ఇలాగే చేయలేమనుకోండి, మీరు ఏం చేస్తారు, సింపుల్గా PTR/100 ఫార్ములా. అంటే మనకు ఆల్రెడీ ఇంట్రెస్ట్ అనేది 3/8 ఇంట్రెస్ట్ ఇచ్చాడు, 3/8x అనేది. ఓకే, మనకి ప్రిన్సిపల్ తెలియదు. ఓకే, ప్రిన్సిపల్ని కూడా ఎక్స్ అనుకుంటాం. ఇంటూ టైం ఎంత ఇచ్చాడు, 25/4 ఇంటూ రేట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, బై 100. ఇది ఫార్ములా. ప్రిన్సిపల్ సేమ్ కాబట్టి ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, ఆర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఆర్ ఈక్వల్ టు 3/8 ఇంటూ 100. ఈ 25/4 ఇటు వెళ్తే 4/25. ఓకే, సో ఇప్పుడు చూడండి ఇది ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుందో మీరు డైరెక్ట్గా. ఇది ఇందులో 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 4 ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, ఈ 2 ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఓకే, 3 ఇంటూ 2 6, ఆర్ ఈక్వల్ టు 6%. సో 6% ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సర్టెన్ సమ్ ఈజ్ 16. ఓకే, 16/25 ఆఫ్ ద సమ్. సో ఇది కూడా సేమ్ అలానే ఉంది. ద రేట్ పర్ పర్సెంట్, ఇఫ్ ద రేట్ పర్ పర్సెంట్ అండ్ టైమ్ ఆర్ ఈక్వల్. ఓకే, రేట్ టైమ్ ఈక్వల్గా ఇచ్చాడు. సో ఇప్పుడు దీన్ని మనం ఎలా రాయొచ్చు, ఇది ఇంట్రెస్ట్ కదా, సో 16/25. ఆల్రెడీ ఎక్స్ క్యాన్సిల్ చేసేసాం అనుకోండి, ఏమవుతుంది, ఇంకా మనకి రేటు టైం ఉంటుంది. రేటు టైం ఈక్వల్ అన్నాడు, మల్టిప్లికేషన్ ఏమవుతుంది, స్క్వేర్ చేసేయచ్చు. మనకు కావాల్సిన రేట్ కాబట్టి 2 ఆర్ ఈక్వల్ టు టీ అని తీసుకుంటే, లేదా టీ ఈక్వల్ టు ఆర్ అని తీసుకుంటే, రెండిట్లోనే ఆర్ సబ్స్టిట్యూట్ చేసేయండి, రేట్ కావాలి కాబట్టి. ఏమవుతుంది, R² బై 100. 100 ఇందులో ఎన్నిసార్లు పోతుంది, 4 టైమ్స్. 4 ఇంటూ 16 64. ఓకే, 64 అయితే R² ఉంది, మనకు ఆర్ కావాలి. ఆర్ ఈక్వల్ టు √64 ఈక్వల్ టు 8. సో 8% ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సమ్ ఫర్ 5 years ఈజ్ 1/4 ఆఫ్ ద సమ్. ఓకే, సమ్ అనేది సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఒరిజినల్ సమ్ ఎంత ఉందంటే దానిలో మనకి 1/4 వచ్చిందంట 5 yearsలో. ఓకే, ద రేట్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ పర్ యానం. యాక్చువల్గా టోటల్ సమ్ అనేది 100 అనుకున్నారనుకోండి, టోటల్ సమ్ అనేది 100. ఇందులో 1/4 అంటే ఎంత అవుతుంది, బై 4 కదా, ఎంత 25. ఓకే, అంటే మనకి 25 రూపీస్ ఎక్స్ట్రా రావాలి, అంటే టోటల్ 125 అవ్వాలి. 25 రూపీస్ ఎక్స్ట్రా రావాలంటే 1 ఇయర్కి ఎంత పర్సెంట్ అయితే వస్తుంది, కంపల్సరీ 25% అవ్వాలి.
అంటే ఇక్కడ 5 ఇయర్స్కి ఎంత పర్సెంట్ అయితే మనకి 25% అవుతుంది? కంపల్సరీ టైం 5 ఇచ్చాడు కాబట్టి రేట్ కూడా 5% అవ్వాలి. రేట్ కూడా 5% అయిందనుకోండి, 5 ఇంటూ 5 25 కాబట్టి 25%కి ఈక్వల్ అవుతుంది. సో 5% ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ చూడండి. ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ యూ సమ్ ఆఫ్ మనీ ఈజ్ 1/9 ఓకే ఆఫ్ ద ప్రిన్సిపల్. సో అంటే ఇక్కడ 1/9 ఆఫ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చింది. నెక్స్ట్, అండ్ ద నంబర్ ఆఫ్ ఇయర్స్ ఈజ్ ఈక్వల్ టు ద రేట్ పర్సెంట్ పెర్ యానం. సో నంబర్ ఆఫ్ ఇయర్స్ పర్సెంట్ పెర్ యానం అనేది ఈక్వల్ అంటున్నాడు, అంటే రేటు టైం కూడా ఈక్వల్ ఇచ్చాడు. ద రేట్ పర్ యానం, ఇక్కడ కూడా రేటే కనుక్కోమన్నాడు. మనకి ఎంత ఒరిజినల్గా ఇచ్చింది? 1/9 ఆఫ్ ద సమ్ అన్నాడు కాబట్టి 1/9 ఈక్వల్ టు రేట్ టైం ఈక్వల్ కాబట్టి మనకు రేటే కనుక్కున్నాడు కాబట్టి r² వేసుకోండి. టైం కనుక్కోమంటే t² అనుకోండి. ఓకే, సో r²/100. సో ఇది ఎంత అవుతుంది? ఇది తీసుకెళ్ళిపోతే 100/9 ఈక్వల్ టు r ఈక్వల్ టు √100/9. ఓకే, అంటే ఎంత అవుతుంది? 10/3. 10/3 అంటే ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 3 టైమ్స్ 1/3 అంటే 1/3% అనేది రేట్ వస్తుంది. 3 1/3%. సో 3 1/3% అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతుంది. ఓకే, సో ఇది ఈ వీడియోలో మనకి సింపుల్ ఇంట్రెస్ట్ పైన నేర్చుకున్న క్వశ్చన్స్. ఓకే, ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.